ఉన్నట్టుంది నీ దగ్గర. విజయం సాధించింది ఇప్పుడే అఫీషియల్ గా అందినటువంటి ఇన్ఫర్మేషన్. ఓ బిగ్ బ్రేకింగ్ లా మనం చూడాలి. పుదుచ్చేరిలో అంటే మొదటి 5 రాష్ట్రాల్లో విజయం సాధించిన దీంట్లో రాష్ట్రాల్లోన పుదుచ్చేరిలోన మనకి కీలకంగా మనకు కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ మనకు కనిపిస్తోంది. ఒక పర్సన్ విన్ అయ్యాడు అన్ని రౌండ్స్ లో కలిపి ఇటు ఎన్డీఏకి సంబంధించి. అంటే మొట్టమొదటి ఫలితంలోన వచ్చిన దాంట్లోన ఓకే రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి ఎన్నిక మనకు కనిపిస్తుంది. రంగస్వామి సీఎం అభ్యర్థి రంగస్వామినే విజయం సాధించాడు. రంగస్వామి విజయాన్ని మనం చూస్తే దేశ చరిత్రలోనే 41 ఓట్ల ఆధిక్యం, దేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద విన్నింగ్ చూడాలి. ఎందుకంటే రంగస్వామి విజయం అనేది తట్టంచావిడియా నుంచి మరొక సీఎం అభ్యర్థి కూడా పోటీ చేశాడు. అంటే ఇక్కడ వైద్యలింగం ఆల్రెడీ ఓడిపోయాడు, ఇక్కడ గెలిచింది రంగస్వామి. అంటే ఇతనే సీఎం అభ్యర్థి, ఒక్క చోటనే ఈసారి పోటీ చేశారు కాబట్టి సో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా కూడా చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక ఎంట్రీ దొరికినాడు కదా. అవును, సౌత్ ఇండియాలో ఇప్పుడు కేరళ అంటే 5 రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించి దాని తోడు ఇప్పుడు 4వ రాష్ట్రంగా అయింది ఏది దేశంలోనే కాంగ్రెస్కి. ఇప్పుడు కేరళలో రావడంతో 3 అయింది. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ బలపడుతోంది. అలాంటి బలపడుతున్న ఈ సౌత్ ఇండియాలో చిన్నగా నిదానంగా అటు నుంచి దూసుకొని వస్తుంది. ఒక చిన్న ఎంట్రీ దొరికింది బీజేపీకి. సుమతి, ఇప్పుడు అస్సాం కోసం మనం మాట్లాడుకుందాం. అస్సాంలో రాజకీయ పరిస్థితులు ముందుగానే ఊహించినట్లుగానే ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? అస్సాంలో ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అసలు అధికారం లేదు, దూరంగానే ఉంది. ఈసారి గొగోయిని పెట్టడానికి కూడా అక్కడ హైరార్ ఏదైతే మనకు పాతకాలం నుంచి వస్తున్న ఆ హెరిడిటరీని క్యారీ చేయడానికంటూ ఒక మంచి క్యాండిడేట్ ని కోల్పోయింది ఇక్కడ కాంగ్రెస్. వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకుంటే శర్మ ఒక మంచి క్యాండిడేట్, కానీ ఈ హైరార్కీలో వచ్చిన బేసిస్ తోటి పక్క దొరకడంతో ఒక బీజేపీ ఎన్కాష్ చేసుకుంది. అండ్ బీజేపీ చాలా చక్కగా పోర్ట్రే చేసింది. అండ్ ఎమర్జింగ్ లీడర్స్ ఎవరైతే ఎమర్జ్ అవుతున్నారో లీడర్స్ ని చాలా చక్కగా పోర్ట్రే చేసి ఇప్పుడు సీఎం గా 3వ సారి అవుతున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండింది. అండ్ మైనారిటీ అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది ఇక్కడ కాంగ్రెస్కి. ఎందుకంటే ముస్లిం ఫేవర్గా చేస్తుంది, ముస్లిం పార్టీగానే దాన్ని అక్కడ చెప్తూ ఉంటారు అస్సాంలో. సో దాన్ని బ్రేక్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లిమ్స్ వేరు, మన దగ్గర ఒరిజినల్గా ఉన్న ముస్లిమ్స్ వేరు. ఆ భావనని చాలా క్లియర్ కట్గా తీసుకొచ్చింది. అండ్ నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా చిన్న ఇష్యూస్ మీద కూడా అడ్రస్ చేసింది. అక్కడ ఉన్న టీ ట్రైబ్స్కి స్కూల్స్ కట్టడం, లేకపోతే రోడ్స్ బిల్డప్ చేయడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని అందించడం, ఈ చిన్న చిన్న అంశాల మీద గత 5 ఏళ్లుగా, ఇది ఇప్పటి నుంచి పెట్టింది కాదు, గత 5 years నుంచి కూడా బీజేపీ ఈస్టర్న్ కంట్రీస్ మీద ఎలాగ